ఈ వీడియోలో ఏబీపీఎస్సీ నుంచి వచ్చిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నంబర్ 20/2025 డేటెడ్ 24/9/2025 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ జనరల్ ఆర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. Applications are invited through online mode for recruitment to the post of assistant engineering various engineering posts. A total of 11 CF vacancies in the scale of 48,440 to 1,37,220 as per RPS 2022 within the age group of 18 to 42 years as on 1/7/2025. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ పెట్టుకోవాలన్నాడు. మినిమం ఏజ్ గ్రూప్ 18 years, మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ 42 years. 11 వేకెన్సీలు ఉన్నాయి. క్యాండిడేట్స్ షాల్ అప్లై ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. https:/psc.ap.gov.in పోయి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ 25/9 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంది, 11 PM దాకా. ఫస్ట్ టైం అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే అప్లికెంట్స్ అనేవాళ్ళు ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి అంటే దాంట్లో మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ సంబంధించి వాళ్ళు మీకు ఒక ఓటీపీఆర్ ఐడి చేస్తారు. ఆ ఐడి తోటి మీరు తర్వాత ఏపీఎస్సీ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలన్నా కానీ అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. పోస్టులు చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడో. 11 జోనల్ పోస్టులు. అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీర్ సబార్డినేట్ సర్వీసు 4 పోస్టులు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ వాటర్ సోర్సెస్ సబార్డినేట్ సర్వీసు 5 పోస్టులు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ 2 పోస్టులు. టోటల్ 11 పోస్టులు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఇంజనీర్ రూరల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ LCE issued by State Board of Technical Education and Training of AP or any other qualification equivalent to thereto which is recognized by SBTET. అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఒకసారి. రిటన్ ఎగ్జామినేషన్ పెట్టి అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ పెట్టి ఆ తర్వాత జాబ్లో తీసుకుంటారు. ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్, SC, ST, BC, EWS, PWD వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ గురించి ఫ్రెండ్స్, మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 42 years యాజ్ ఆన్ 1/7/2025. SC, ST, BC, EWS వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years. PWD క్యాండిడేట్స్ 10 years. ఎక్స్ సర్వీస్ మెన్ మిగతా వాళ్ళకి చూసుకోండి. హౌ టు అప్లై అంటే ఇందా చెప్పాను ఫ్రెండ్స్, ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీఆర్ ఐడిలో మీరు ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే ప్రతి రాంగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకోవడానికి 100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఫీజు అప్లికేషన్ మస్ట్ పే 250 rupees towards application processing fee and 80 rupees examination fee. ఎగ్జామ్ 250 rupees అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, 80 rupees ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. హౌఎవర్ ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ SC, ST, BC, PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. ఇంకా 2-3 పాయింట్లు ఇచ్చాడు, అవి కూడా చూసుకోండి.
ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాలి. IPOs, demand drafts are in case of corrections, 100 rupees per correction will be charged. ఇందా చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి కరెక్షన్కి 100 రూపాయలు పే చేయాలి. However, changes are not allowed for name, fee and age relaxation. చేంజెస్ నేమ్కి, ఫీజ్కి, ఏజ్ రిలాక్సేషన్కి కరెక్షన్స్ ఉండవు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తర్వాత చూద్దాము. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఫ్రెండ్స్, ఓపెన్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, బ్యాక్వర్డ్ క్లాస్ 35%, SC ST PWDస్కి 30% మినిమం క్వాలిఫికేషన్ మార్కులు. ఇదిగో ఫ్రెండ్స్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. టోటల్ 11 పోస్టులు. ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. సివిల్ ఆర్ మెకానికల్ వాళ్ళకి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. టోటల్ 300 మార్క్స్కి ఉంటుంది పేపర్. 2 పేపర్లు పెడతారు, పేపర్ 1, పేపర్ 2 లాగా. దాని సిలబస్ ఇచ్చాడు, చూసుకోండి. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ పెడతారు, 60 మినిట్స్, 100 మార్క్స్. SC ST PWD వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ. SC ST PWD వాళ్ళకి 30 మార్క్స్, BC వాళ్ళకి 35, OC వాళ్ళకి 40 మార్కులు. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఇక్కడ ఇచ్చాడు, చూసుకోండి. పార్ట్ B ఇచ్చాడు. అంతే ఫ్రెండ్స్, అసెస్మెంట్ ప్యాటర్న్ ఇలా ఉండిద్ది. పార్ట్ A, టెస్ట్ మే బి డిజైన్డ్ యాక్సెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ MCQs, 20% ఆఫ్ టోటల్ మార్క్స్. కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు ఇక్కడ ఇచ్చాడు. ఈక్వలెంట్ స్పీడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ టైప్ స్పీడ్ 25 మార్క్స్ ఇచ్చాడు. ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ 15% ఆఫ్ టోటల్ మార్క్స్. ఒకసారి చూసుకోండి, ఇచ్చాడు అసెస్మెంట్ ప్యాటర్న్. అంతే ఫ్రెండ్ ఈ వీడియో గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని AP వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.